ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే ఆరాధనలో అపవాది. ఏంటండి ఈరోజు మన ధ్యానాంశం? ఆరాధనలో అపవాది. ప్రభునందు ప్రియులారా, దీనికి సంబంధించినటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకొని ఈరోజు ధ్యానాంశంలోకి వెళ్దామండి. యాకోబు పత్రిక యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్నటువంటి దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. చదవబడినటువంటి వాక్యంలో మనం గమనిస్తే ప్రభునందు ప్రియులారా, వాక్యానికి ఉన్నటువంటి శక్తి గురించి తెలియజేయబడుతుంది. వాక్యానికి ఉన్నటువంటి శక్తి ఏమిటంట? మన ఆత్మలను రక్షించగలిగేటువంటి శక్తి దేనికి ఉందంటే కేవలం వాక్యానికి మాత్రమే ఉంది. ప్రపంచంలో మరి దేనికైనా అటువంటి శక్తి ఏమైనా ఉందండి? మన దగ్గర ఉన్నటువంటి ధనం కానీ, మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానం కానీ, మన దగ్గర ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు కానీ, మన హోదా కానీ, మరి ఏదైనా సరే మన ఆత్మలను నరకపాలు కాకుండా ఈ ప్రపంచంలో ఏదైనా రక్షించగలదా? రక్షించగలదు. ఇవి కాకుండా పోనీ మీకు తెలిసినవి ఏదైనా సరే మన ఆత్మలను రక్షించగలదా? ఏది రక్షించలేదు. కానీ దేవుడు చెప్తుంది ఏంటంటే, వాక్యము ఎంత శక్తివంతమైందంటే అది మీ ఆత్మలను ఏం చేస్తుందంటే అండి, రక్షిస్తుందంట. అటువంటి వాక్యాన్ని మనం ఏ విధంగా వినాలి? సాత్వికముతో అంగీకరించాలి. కానీ ప్రభునందు ప్రియులారా, మనం ఈరోజు వాక్యాన్ని అంగీకరించలేకపోతున్నాం. వాక్యాన్ని అంగీకరించలేకపోతున్నాం. ఎందుకు అంగీకరించలేకపోతున్నాము అంటే, మనలో ఏమున్నాయంట? సమస్త కల్మషం ఉందంట, విర్రవీగుచున్నటువంటి దుష్టత్వము. వాటిని ఎప్పుడైతే మనం మానేస్తామో, వాటిని మాని అన్నాడు కదండి, వాటిని ఎప్పుడైతే మనలోంచి తీసివేసుకుంటామో అప్పుడే మనం వాక్యం విలువను తెలుసుకోగలం. అప్పటి వరకు కూడా మనకి వాక్యం విలువ అనేది తెలుస్తుందండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా తెలియదు. తెలుసుకోవడానికి వాడు ఇష్టపడ్డాడు. ఎవరండి? ఈ లోకంలో ఉన్నటువంటి అపవాది, నువ్వు ఏదైనా చేసుకో, ఏదైనా తెలుసుకో, కానీ వాక్యం విలువ కానీ, వాక్యం యొక్క లోతు కానీ నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా తెలుసుకోవడానికి వీలు లేదు అని వాడి యొక్క ఉద్దేశమై ఉన్నది. ప్రభునందు ప్రియులారా, మనం గమనిస్తే అటువంటి అపవాది ఏం చేస్తున్నాడంటే, ఆరాధనలో కూడా తన యొక్క ప్రాబల్యాన్ని చూపిస్తున్నాడు. ఎక్కడ చూపిస్తున్నాడు? ఆరాధనలో కూడా చూపిస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఆరాధన జరిగేటువంటి ప్రదేశాన్ని మనం ఏ విధంగా ఆలోచిస్తామండి? పవిత్రంగా ఆలోచిస్తాం, పరిశుద్ధమైనదని ఆలోచిస్తాము. ఇంకా దేవుడు ఉండేటువంటి ప్రదేశము అని ఆలోచిస్తాం. మరి ఈ విధంగా దేవుడు ఉన్నటువంటి ప్రదేశంలోకి అపవాది వచ్చి వాడి యొక్క తంత్రాన్ని, లేకపోతే వాడి యొక్క పన్నాగాన్ని అక్కడ వాడు పారించగలడంటారా? వాడి యొక్క ఎత్తు అక్కడ సక్సెస్ అవుతుంది అంటారా? చెప్పాలండి. ఆరాధన జరిగేటువంటి ప్రదేశంలో అపవాది యొక్క తంత్రములు పనిచేస్తాయా, పనిచేయవా?
ఆ? పని చేస్తాయి. ఖచ్చితంగా పనిచేస్తాయి. ఈ రోజు లోకంలో జరుగుతుంది కూడా అదేనండి. అందుకే ఆరాధనలో దేనికి విలువనివ్వవలసిందో దానికి విలువనివ్వకుండా ఏవైతే మనుషులకి అంతగా ఉపయోగపడవో వాటిని ఎక్కువగా మనుషుల చేత చెయ్యించి వాడు ఆరాధనలో కూడా మన చేత ఏం చేస్తున్నాడండి, దేవునికి నిజమైనటువంటి ఆరాధన చేయకుండా మన కంటితోనే మన ఏలుతోనే మన కంటిని ఏం చేస్తున్నాడండి, పొడుస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, అంటే చూడండి, ఈ రోజుల్లో ఎవరికి వాక్యం చెప్పినా సరే వాక్యం అంటే ఇంట్రెస్ట్ ఉంటుందండి. చూడండి, ఒకప్పుడు చక్కగా గంట సేపు వాక్యం చెప్తే చాలా చక్కగా ఉండి వినేవారు. కానీ రాను 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 పరిస్థితి ఎలా అయిపోయింది, వాక్యం ఎలా కావాలని కోరుకుంటున్నారంటే షార్ట్ మెసేజ్ ఎలా కావాలని కోరుకుంటున్నారండి, షార్ట్ మెసేజ్. ఎంత ఉంటుంది, దాని యొక్క నిడివి ఎంత ఉంటుంది? చూడండి, మీరు యూట్యూబ్ చూస్తే వాటికే ప్రాచుర్యం ఎక్కువ. అంటే దీని సారాంశాన్ని అంతటిని ఒక్క నిమిషంలో చెప్పగలమండి, కొన్ని ఒక గంటలో చెప్పగలమా? అంటే మనిషి యొక్క ఆలోచనలు వాక్యం పట్ల ఏ విధంగా మారిపోతున్నాయో మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే ఆ మనుషుల యొక్క, ఆ విశ్వాసుల యొక్క ఆలోచనల వెనకాల ఎవరున్నారంటే అపవాది. వాడు దేవుని యొక్క వాక్యాన్ని విననివ్వడు, అర్థం చేసుకునేవాడు, గ్రహింపనీయడు. అందుకే వాడు ఆరాధన జరిగేటువంటి స్థలములో కూడా వాడు తన తంత్రాన్ని ప్రయోగించగలుగుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, మనిషి దేని ద్వారా రక్షించబడతాడని తెలుసుకున్నాం. మనిషి అంటే మనిషి యొక్క ఆత్మ దేని ద్వారా రక్షించబడుతుందని తెలుసుకున్నాం అంటే వాక్యం ద్వారా రక్షించబడుతుందని తెలుసుకున్నాం. మరి ఏ శక్తి కూడా ప్రపంచంలో మనిషి యొక్క ఆత్మను రక్షించలేదు. మరి అటువంటి మనిషి యొక్క ఆత్మను రక్షించడానికి యేసుక్రీస్తు వారే శరీరధారి అయి ఈ లోకానికి వచ్చాడు. ఒకవేళ ఈ లోకంలో మనిషి యొక్క ఆత్మను రక్షించేది మరొకటి ఏదైనా ఉంటే యేసుక్రీస్తు వారు శరీరధారి అయి రావాల్సినటువంటి అవసరం ఉందంటారా? ఉందంటారండి? ఎటువంటి పరిస్థితుల్లో కూడా అవసరత లేదు. అంటే వాక్యమే క్రీస్తువారు, క్రీస్తువారే వాక్యం. అంటే వాక్యం అనేది ఎంత ఇంపార్టెన్సో ఒక్కసారి అర్థం చేసుకోండి. మనం వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటే ఎవరిని నిర్లక్ష్యం చేస్తున్నట్టు? క్రీస్తు వారిని కూడా నిర్లక్ష్యం చేస్తున్నట్టు. ఆయన వచ్చినటువంటి ఉద్దేశం ఏమిటి? ఆయన దేని కొరకు ఈ భూలోకానికి వచ్చారంటే ఇది చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. మనుష్య కుమారుడు దేనికి వచ్చారంటే అండి, యేసుక్రీస్తు వారు నశించిన దాన్ని వెదికి రక్షించుటకు. ఆయన మాత్రమే ఎందుకు రావాలి అని ఆలోచిస్తే ఆయన మాత్రమే వాక్యమై ఉన్నారు. వాక్యానికి మాత్రమే మనుషుల యొక్క ఆత్మను రక్షించగలిగేటువంటి శక్తి ఉంది. కాబట్టి యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఒక చక్కని మాట చెప్పబడించండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా, చూడండి, వాక్యము శరీరధారి అయి, ఆ శరీరధారి అయిన వారు ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే వాక్యము పరలోకం నుండి భూలోకానికి రావలసినటువంటి
అవసరత ఎందుకు ఏర్పడిందంటే ఇదిగో అనేక ఆత్మలు నశించిపోతున్నాయి. ఆ ఆత్మలన్నీ రక్షించడానికి అవసరమైనది, శక్తివంతమైనది ఏంటంటే వాక్యమే. మరి అటువంటి వాక్యాన్ని ఈరోజు ఏం చేస్తున్నారంటే ఆరాధనలో సైతం కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రభునందు ప్రియులారా, మరి ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నారు? ఆరాధనలో సైతం దేవుని యొక్క వాక్యాన్ని ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నారో మనం ఈరోజు పరిశీలిద్దాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 26వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 26వ వచనం. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడు వారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. యెరూషలేములో కాపురము ఉండువారును వారి అధికారులను ఆయననైనను చూడండి, ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించారంటండి. అంటే ఆనాడు యూదులు ఏమి గ్రహించలేదంటే అండి, లేఖనాలను గ్రహించలేదంట, ప్రవక్తల వచనాలు కూడా గ్రహించలేదంట. టోటల్గా దేవుని వాక్యాన్నే గ్రహించగా వారు ఏం చేశారంట? శిక్ష విధించారంట ప్రభువుకి. ప్రభునందు ప్రియులారా, మరి వారు లేఖనాలని ఏ సమయంలో చదువుతున్నారు? ఏ సమయంలో చదువుతున్నారని రాయబడింది? విశ్రాంతి దినమున. ప్రభునందు ప్రియులారా, మరి మనం లేఖనాలని ఏ సమయంలో చదువుతామో? దేవుని వాక్యాన్ని ఏ సమయంలో చదువుతాం మనం? చెప్పాలండి. చాలామంది క్రైస్తవ విశ్వాసుల్లో చాలామంది దేవుని వాక్యాన్ని ఎప్పుడు చదువుతారంటే ఆదివారం రోజునే. ఎప్పుడండి? ఆదివారం రోజునే, ఆరాధన దినమునే, ఆ సమయంలోనే మాత్రమే చదువుతారు. చదవడం అంటే బోధకుడు బోధిస్తుంటే రిఫరెన్స్ని తీసి చదువుతూ ఉంటారు. మరి మిగతా రోజులన్నీ కూడా వారు వాక్య ధ్యానాన్ని చెయ్యరు. అందుకే వారికి ఏం తెలియడం లేదంటే వాక్యం విలువ తెలియడం లేదు. అందుకే అపవాది చాలా ఈజీగా మనల్ని ఏం చేస్తుందంటే బోల్తా కొట్టిస్తుంది. అందుకే అపోజిట్ పౌలు అంటున్నాడు, మనం అపవాది తంత్రములను ఎరగని వారము కాము అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, మరి ఆరాధన సమయంలో ఏ విధంగా బోల్తా కొట్టిస్తుందో అపవాది ఈరోజు మనం ఆలోచిద్దాం. మొదటిగా చెప్పాను కదండి, అపవాది ఎంత తెలివైందంటే మనం మోసగించబడుతున్నాం అన్న విషయం కూడా తెలియదు. ఏంటండి? మనం మోసగించబడుతున్నాం అనే విషయం కూడా తెలియకుండా అపవాది మనల్ని మోసం చేస్తారు. ప్రభునందు ప్రియులారా, మీరు ఎప్పుడన్నా బాటా చెప్పులు కొన్నారా? ఏముంటుంది? BATA అని ఉంటుంది బాటా. దానికి డూప్లికేట్ కూడా దిగుతుంది. ఎలాగండి? డూప్లికేట్ కూడా వస్తుంది. చిన్న లెటర్ గ్యాప్, బాలా అనో లేకపోతే బేలా అనో ఏదో చిన్న లెటర్ గ్యాప్ సేమ్ అలాగే ఉంటుంది. అపవాది తంత్రములు కూడా మనకి అదే విధంగా ఉంటాయండి. వాడు ప్రత్యేకంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా చెడ్డగా మనకు కనపడ్డు. వాడి క్రియలు కూడా చెడ్డవుగా మనకి కనపడవు. ఇది కూడా మంచిదే కదా అని ఆలోచిస్తాం అన్నమాట. వాడికి అనుకూలంగా ఉంటుంది. మనలో ఉన్నటువంటి దుష్టత్వానికి కూడా ఆ క్రియలు ఎలా ఉంటాయంటే అనుకూలంగా ఉంటాయి. మరి ఆరాధన సమయంలో వాడు ఏ విధంగా పన్నాగాన్ని పన్నుతున్నాడంటే ప్రభునందు ప్రియులారా, ఆరాధన స్టార్టింగ్లో మనం చేసేది ఏంటండి? ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారా కూడా మనల్ని బోల్తా కొట్టించేస్తాడు. ఏం చేస్తాడండి? ప్రార్థన ద్వారా కూడా మనల్ని వాడు బోల్తా కొట్టిస్తాడు. మరి ప్రార్థన ద్వారా ఏ విధంగా బోల్తా కొట్టించగలడు?
ప్రార్థన ద్వారా అండి, ప్రార్థన ద్వారా వాడు ఏ విధంగా బోల్తా కొట్టించగలడు. ఏమండి, ఎవరికైనా ప్రారంభ ప్రార్థన చెయ్యమని మైక్ ఇచ్చామనుకోండి, ప్రారంభ ప్రార్థన ఎంతసేపు ఉంటుంది? ఎంతసేపు ఉంటుంది? ఒక అరగంట లేకపోతే పావు గంట. ఎంతసేపు ఉంటుందండి? అరగంట లేకపోతే పావు గంట. తర్వాత ఆరాధనలో తర్వాత జరిగేటువంటి కార్యక్రమం ఏంటి? పాటలు. ఏంటండి? పాటలు. అవి ఎంతసేపు జరుగుతాయి? ఎంతసేపు జరుగుతాయండి? గంటల కొద్దీ జరుగుతున్నాయి. మరి వాక్యం వాక్యం అంటే ఇవ్వవలసిన దానికి ఎక్కువ ప్రయారిటీ, విలువ ఇవ్వడం లేదు. చూడండి, ప్రార్థన ద్వారా వాడు మనల్ని ఏం చేయగలడు? బోల్తా కొట్టించగలడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం, క్షమించాలి 6వ అధ్యాయం 7వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలను ఎటువంటి పరిస్థితుల్లో కూడా వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన లేకపోతే ప్రార్థించుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. అంటే ఇక్కడ ప్రభువారు ప్రార్థన ఎలా చేయమంటున్నారు? ఎలా చేయమంటున్నారండి? క్లుప్తంగా చేయమంటున్నారా లేకపోతే దీర్ఘ ప్రార్థనలు చేయమంటున్నారా? ప్రభునందు ప్రియులారా, మనం దీర్ఘ ప్రార్థన చేస్తే ఆ దీర్ఘ ప్రార్థనలో ఏముంటాయి? ప్రభువా నన్ను ఆత్మీయంగా నడిపించు ప్రభువా, ప్రభువా నీ వాక్యపు యొక్క లోతుల్లోకి నన్ను తీసుకువెళ్ళు ప్రభువా, ఇటువంటి విజ్ఞాపనలు ఉంటాయా? మరి ఎటువంటివి ఉంటాయి? ఏముంటాయండి? మన యొక్క అవసరతలు తీర్చమనే దేవుణ్ణి ఎక్కువగా అడుగుతూ ఉంటాం. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, మీకు ఏమి కావాలో నాకు తెలుసు. ప్రార్థన చేసేటప్పుడు మీరు ఏ విధంగా ప్రార్థించాలి? క్లుప్తంగా. విస్తరించి ప్రార్థించడం వలన ఏదో గొప్ప వస్తుందని, విస్తరించి ప్రార్థించడం వల్ల మీ మనవి ఆలకించబడుతుందని మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అనుకోవడానికి వీలు లేదు. ఇది ఎవరు చెప్పిన మాట అండి? నేను చెప్తున్న మాట, ప్రభువు చెబుతున్నటువంటి మాట. అలాగని నేను ప్రార్థన చేయొద్దు అని అనడం లేదండి. ఆరాధనలో అతి ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే వాక్యం. ఎందుకంటే మొదట చదువుకున్నాం కదండి, వాక్యం ఎటువంటిదంట? మన ఆత్మలను రక్షించగలిగేటువంటి శక్తి గల వాక్యము. ఆ వాక్యానికి అంత ప్రాధాన్యత లేకపోతే ప్రభువారు దిగు నుంచి భూకి దిగి రావాల్సినటువంటి అవసరత లేదు. మన మనసులు ఎలా మారుతాయండి? పాస్టర్ గారు 4 గంటలు మోకాలు వేసి ప్రార్థన చేస్తే మన మనసులు మారుతాయండి? మారు. నా మాటలు అగ్ని వంటివి కాదా? నా మాటలు బండను పగలగొట్టు సుత్తి వంటివి కావా? అంటే బండబారిపోయినటువంటి హృదయాలను మార్చగలిగేటువంటి శక్తి దేవుని యొక్క మాటలకే ఉన్నాయి, దేవుని యొక్క వాక్యానికే ఉన్నాయి. అంటే పాస్టర్ గారు ప్రార్థించడం వల్ల పాపి మనసు మారుతుందా? లేకపోతే పాస్టర్ గారు దేవుని మాట చెప్పడం వల్ల పాపి మనసు మారుతుందా? దేవుని మాట చెప్పి ఆ మాట ఫలించాలని ప్రార్థన చెయ్యాలి. అంతే కదండి? దేవుని మాట చెప్పి విశ్వాసి యొక్క హృదయంలో చొప్పించి ఆ మాట ఫలించాలని ప్రార్థన చెయ్యాలి. ఎందుకంటే వినుట వల్ల విశ్వాసము కలుగును. ఆ వినే మాట ఎవరిదై ఉండాలి? క్రీస్తు మాటే ఉండాలి. మరి చూడండి, ఇప్పుడు ప్రార్థించమని సమయం ఇస్తుంటే ఏ సమయాన్ని పాడు చేసేస్తున్నారు? ఏ సమయాన్ని పాడు చేసేస్తున్నారండి?
వాక్యానికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని పాడు చేసేస్తున్నారు. మరి బోల్తా కొట్టిస్తుందా లేదా అపవాది? నేను ప్రార్థించొద్దు అని చెప్పడం లేదండి, ప్రార్థన గొప్పది కాదు అని నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా అనడం లేదు. ఒక పక్షికి 2 రెక్కలు ఎలా అవసరమో ప్రతి విశ్వాసికి కూడా ప్రార్థన మరియు వాక్య జ్ఞానం ఈ 2 కూడా చాలా అవసరం. మరి ఒక రెక్కతోనే పక్షి ఎగరగలదండి? ఒక రెక్క పెద్దగాను ఒక రెక్క చిన్నగాను ఉంటే పక్షి ఎగరగలదా? ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎగరలేదు. అందుకే ఆరాధన సమయంలో మనం ప్రాముఖ్యంగా దేనికి విలువనివ్వాలంటే వాక్యానికే విలువనివ్వాలి. ప్రార్థన చెయ్యి, క్లుప్త ప్రార్థన చెయ్యి, త్వరగా వాక్యం వైపుకి మనం అడుగులు వెయ్యాలి. పరలోకంలో ఉన్నటువంటి తండ్రి ఈ ఆరాధన కార్యక్రమాన్ని చూస్తూ ఉంటాడండి. ఇంకెప్పుడు నా మాటలు చెప్తావు, ఇంకెప్పుడు నా మాటలు చెప్తావు, సమయం గంట అయింది, గంటన్నర అయ్యింది అని ఈ ఆరాధన కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి తండ్రి ఏమవుతూ ఉంటాడు? ఎదురు చూస్తూ ఉంటాడు. నీ యొక్క వ్యర్థమైనటువంటి పనులకు నీరు కారిపోతూ ఉంటాడు. ప్రభునందు ప్రియులారా, ఈ విధంగా ఇగో ప్రార్థన అంటే చాలా గొప్పది, నేను కాదంటాడు. అటువంటి గొప్పదైన దానితోనే మనల్ని ఏం చేస్తాడు? బోల్తో కొట్టించేస్తాడు. అనుకుంటాం అనుకోమండి, దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. ఒక్క 20 నిమిషాలు ప్రారంభ ప్రార్థన చేస్తే ఎలా ఉంటుంది మీకు చెప్పాలండి? ఇసుకు వస్తుందా రాదా? వస్తుంది. మరి ప్రారంభ ప్రార్థన 20 నిమిషాలు చేస్తే, తర్వాత పాటలు 2 గంటలు, తర్వాత వాక్యం. మరి ఏది దేవుని యొక్క మాటకి ప్రియారిటీ ఏది? మళ్ళీ వీళ్ళందరూ కూడా ఎవరో చెప్తాను చూడండి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. యెహోషువ ఆ యోధులందరూ చూడండి, ఇశ్రాయేలీలో యోధులు ఉన్నారంట. యుద్ధానికి కొంతమంది ప్రత్యేకపరిచారు కదండి. ఇశ్రాయేలీలో యుద్ధానికి దేవుడు ఏం చేశాడు? కొంతమందిని ప్రత్యేకపరిచాడు. వారు దేవుని మాటనే విననొల్లక పోయారంట. వారు ఎవరంట? అలాగా ప్రత్యేకించబడిన వారు యోధులంట. ఎవరండి? యోధులు. మరి ఇప్పుడు కూడా మనకు యోధులు ఉన్నారా లేదా చెప్పాలండి? ఎవరండి ఆ యోధులు? మనకున్నటువంటి యోధులు ఎవరండి? ప్రార్థన యోధులు. ఈ ప్రార్థనా యోధులు ఏం చేస్తారు? ఈ ప్రార్థనా యోధులు ఏం చేస్తారండి? ఏ విధంగా వారి ప్రార్థన ఉంటుంది? దీర్ఘంగా ఉంటుందా ప్రార్థన? క్లుప్తంగా ఉంటుందా? ప్రభు చెప్పినట్టు క్లుప్తంగా చేస్తారా? ఈ ప్రార్థనా యోధులకు మైకేస్తే దేవుని యొక్క పనిని ఏం చేస్తారు? పాడు చేస్తారు. అంటే అలనాడు ఇశ్రాయేలులో ఉన్నటువంటి యోధులు యెహోవా మాట వినలేదు. ఇప్పుడు ఈ ప్రార్థనా యోధులని బయలుదేరుతున్న వారు కూడా ఏం చేస్తున్నారు? దేవుని యొక్క క్రీస్తు మాట విస్తరించి మాట్లాడటం వలన మీ మనవి ఆలకించబడునని మీరు తలంచవద్దు అనే మాట వింటున్నారంటారా? వినరు. మరి వీరికి సమాజంలో మరలా పేరేంటి? ప్రార్థన యోధులు. ప్రభునందు ప్రియులారా, మరి విస్తరించి ప్రార్థన చేయకూడదంటే చెయ్యొచ్చు. ఎప్పుడు చేయొచ్చు? దానికి సమయం, సందర్భం. నీ వ్యక్తిగతంగా నువ్వు 2 గంటలు చేసుకుంటావు, 3 గంటలు చేసుకుంటావు, 4 గంటలు చేసుకుంటావు, లేకపోతే రోజంతా చేసుకుంటావు, నీ ఇష్టం. ఏకాంతంగా దేవునితో నువ్వు ఎంతసేపు
మాట్లాడతావో అది నీ ఇష్టం. మరి ఆరాధన కార్యక్రమాన్ని లేకపోతే ఆరాధన క్రమాన్ని మాత్రం మనకి పాడు చేసేటువంటి హక్కు దేవుడు మనకి ఇచ్చాడంటారా? ఇచ్చాడంటారండి? ఇవ్వలేదండి. మరి ఆలోచించండి, ఈ ప్రారంభ ప్రార్థన విషయంలో తప్పిపోతున్నావా లేదా? ఎన్ని సంఘాలు ఉన్నాయి దాంట్లో? పోకోళ్ళలు ప్రార్థన ఇస్తుంటే ప్రార్థనలోనే ప్రసంగం చేసేస్తున్నారండి. ఏంటి? ఆదాము దగ్గర నుంచి మొదలెట్టి ప్రకటన గ్రంథం వరకు కూడా ఈ ప్రార్థనలు చొప్పించేస్తున్నారు. మరి అవసరం అంటారా? ఆరాధన సమయంలో అపవాది యొక్క తంత్రం పన్నుతుందా లేదా? వాడి యొక్క తంత్రం ఫలిస్తుందా లేదా? ఖచ్చితంగా ఫలిస్తుంది. అన్ని సంఘాల్లో కాదండి, కొన్ని సంఘాల్లో మాత్రమే. తర్వాత ఆరాధన తర్వాత ఏంటండి? ఆరాధన తర్వాత డైరెక్ట్గా వాక్యం చెప్పేస్తున్నావా? చెప్పాలండి. ఆరాధన తర్వాత వచ్చే వెంటనే పాటలు. మరి పాటలు పాడటం కూడా తప్ప? పాటల ద్వారా దేవుడు మహింపరచడం కూడా తప్ప? తప్పు కదండి. ప్రార్థనకు తప్పు కాదు, అదేవిధంగా పాటలు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా తప్పు కాదు. కానీ దేవుడు వాక్యం యొక్క సమయాన్ని హరించి వేస్తున్నాయి చూసావా నీ ప్రార్థన, నీ పాటలు, అది తప్పు అంటున్నాం అన్నమాట. అర్థమైందండి? మరి పాటల గురించి బైబిల్లో ఒక చక్కని మాటలు రాయబడి ఉందండి, చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఒకడినొకడు కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయినటువంటి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. చాలండి. అంటే పాటలు అనేవి మంచివని చెప్తుందా ఇక్కడ వాక్యం? చెడ్డవని చెప్తుందా? ఒకరినొకరిని సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ పాటలతోనూ ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. మరి అటువంటి పాటలు ఉన్నాయండి ఈరోజు? హెచ్చరించే పాటలు ఉన్నాయా? మనిషిని హెచ్చరించేటువంటి పాటలు ఉన్నాయండి? ఇటువంటి పరిస్థితుల్లో కూడా చాలా తక్కువగా ఉన్నాయి. దేవుని జ్ఞానాన్ని చెప్పి మనిషిని హెచ్చరించేటువంటి పాటలు ఉన్నాయా? ఎప్పుడు దేవుని స్తుతించే పాటలే ఎక్కువగా ఉన్నాయి. పాటల్లో చూడండి, దేవుని స్తుతించేటువంటి పాటలే ఎక్కువగా ఉన్నాయి. మరి దేవుని స్తుతించొద్దని అనడం లేదు. దేవుని స్తుతించే పాటలు ఎన్నైతే ఉన్నాయో మరిన్ని పాటలు, అవి ఒక 50% ఉంటే మరొక 50% పాపిని మార్చగలిగేటువంటి పాటలు ఉండాలండి. ఉన్నాయండి ఈరోజు సమాజంలో అటువంటి పాటలు? ఉన్నాయా? లేవు. ఎప్పుడు చూడండి దేవుని స్తుతించే పాటలు. మరి పాటల ద్వారా ఎలాగ హెచ్చరించబడుతున్నాం మనం? దేవుని పాటల ద్వారా ఎలా హెచ్చరించబడుతున్నామండి? ప్రభునందు ప్రియులరా, అందుకే పాటలు కూడా కొంచెం వైవిధ్యంగా ఉన్నాయంటే అవి మనకు నచ్చుతాయా? దేవుని వాక్యాన్నే పాటగా మలుస్తే మనకి నచ్చవు. మనకి ఎప్పుడు ఎలా ఉండాలి పాటలో? దేవుణ్ణి కీర్తిస్తూ దేవుని స్తుతిస్తూ పాటలు ఉండాలి. మంచిదే, దేవుని స్తుతించాలి. దేవుణ్ణి మనం స్తుతించకపోయినా దేవుణ్ణి స్తుతించడానికి పరలోకంలో ఎవరున్నారు? దేవదూతలు గాన ప్రతిగానాలు చేస్తున్నారు. మరి మనం ఎలా స్తుతించాలి? ఎలా స్తుతించాలండి? అది ఆరాధించడు ఆత్మతోనే సత్యముతోనే. మరి మనం ఎలా స్తుతించాలి?
ఇదిగో హెచ్చరించేటువంటి పాటలు. పాటలు కూడా ఏం చేస్తాయంటండి? మన బ్రతుకుల్ని హెచ్చరిస్తాయంట. అటువంటి హెచ్చరించేటువంటి పాటలను కూడా మనం ఏం చేయాలంటే మన మనసునే చేర్చుకోవాలి. పాటలో కొంచెం భయంకరమైనది ఏమన్నా ఉంటే దాన్ని చూడడం ఏం చేస్తాం? మనం మానేస్తాం. దాన్ని వినడం మానేస్తాం. ఎప్పుడు కూడా మనకి అనుకూలమైనటువంటి పాటలే. క్రైస్తవ్యంలో కూడా మనకు అనుకూలమైనటువంటి పాటలే. మరి ఈ పాటల ద్వారా కూడా అపవాది ఏం చేస్తున్నాడు? మనల్ని ఏం చేస్తున్నాడండి? బోల్తా కుట్టిస్తున్నాడు. బోల్తా మనకి పాపాన్ని ఎత్తి చూపి పాట రాయండి ఎవరన్నా. ప్రాచుర్యంలోకి వెళ్తుంది అది. దేవుడికి ఏది ముఖ్యం? పాపి మారడం ముఖ్యమా పాట ద్వారా, లేకపోతే ఆయన స్తుతించబడడం ముఖ్యమా? ఒక పాట ద్వారా పాపి మారడం ముఖ్యమా, లేకపోతే ఆయన స్తుతించబడడం ముఖ్యమా? ఆయన స్తుతించడానికి ఎవరున్నారు? దేవదూతలుండి పరిశుద్ధుడు ప్రతిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తున్నారు. కానీ దేవుని మనసంతా ఎటువంటి పాటల మీద ఉంది? ఒక పాపిని మార్చేటువంటి పాటల మీద దేవుని యొక్క మనస్సు ఉంది. మన మనస్సు ఎక్కడుంది? ఆయన స్తుతించేటువంటి పాటల మీద మన మనస్సు ఉంది. ప్రభునందు ప్రియులారా, మరి పాటలు పాడొద్దని నేను అనడం లేదు. ఆ పాటలు వాక్యం యొక్క సమయాన్ని హరించి వేసే విధంగా ఉండకూడదు. ఈరోజు కొన్ని సంఘాల్లో చూడండి, పాటలు ఎలా ఉంటున్నాయండి? సినిమా పాటలనే తలపించేస్తున్నాయి. సినిమా పాటలని ఎన్ని గంటన్నర ప్రార్థనకి ఒక అరగంట తీసేస్తున్నారు, పాటలకి ఒక గంటన్నర తీసేస్తున్నారు. ఎంత సమయం అయిపోయింది? 2 గంటలు అయిపోయింది. 2 గంటలు అయిపోయింది. మరి ఆరాధనలో పాటలు అవసరం లేదంటే అవసరమే. మరి ఎలా ఉండాలో చెప్తాను చూడండి. ఇప్పుడు క్రికెట్ ఆడే వ్యక్తులు కానీ, కబడ్డీ ఆడే వ్యక్తులు కానీ, అంటే ఈ స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు కదా, వారు క్రికెట్లోకి కానీ కబడ్డీలోకి కానీ డైరెక్ట్గా దిగిపోతారండి. ఏం చేస్తారు? వామప్ చేస్తారు. వామప్ అంటే ఆ మైదానం చుట్టూ కూడా కొన్ని రౌండ్లు పరిగెడతారు. ఎందుకు పరిగెడతారండి? వారి యొక్క శరీరం ఏమవ్వాలి? వేడెక్కాలి. శరీరం ఏమవ్వాలి? వేడెక్కాలి. ఆ వేడెక్కిన తర్వాత వారు ఆటలో దిగితే వారు యొక్క కండరాలు పట్టేయవు. అప్పుడు వారు ఆటను ఎలా ఆడగలరు? చాలా ఈజీగా ఆడగలరు. అలా కాకుండా ఈ వామప్ అంటే ఆటకు ముందు చేసే ప్రక్రియ ఇదే గొప్పగా ఉందని ఒక 10 నిమిషాలు చేసేటువంటి ఆ ప్రక్రియ, క్రీడాకారులు ఆటకు ముందు చేసేటువంటి ఆ పరుగు ఎంతసేపు చేస్తారంటే ఒక పావు గంట చేస్తారు మహా అయితే, తమ శరీరాన్ని వేడి చేసుకోవడానికి. ఆ ప్రక్రియ ఇదేదో బాగుంది అని ఒక 4 గంటలు జరిగించారనుకో ఎలా ఉంటుంది? ఆట ఆడడానికి ఓపుకుంటుందా? 4 గంటలు జరిగిస్తే ఉండదు. అదే విధంగా పాటలు కూడా అనేవి ఏమిటంటే మన ఆత్మను ఉత్తేజింపజేసేవి, వాక్యం తట్టు మనల్ని సిద్ధపరిచేవి. ఏంటి? పాటలు. పాటలు లేకుండా మన ఆత్మ ఉత్తేజింప చేయకుండా మనం వాక్యంలోకి వెళ్ళలేం. అందుకే పెద్దలు ఆరాధన క్రమంలో వాక్యం ముందు ఏం పెట్టారు? పాటలు పెట్టారు. అక్కడ క్రీడాకారుడికి ఏ విధంగా పరిగెట్టడం వల్ల తన యొక్క శరీరం వేడవుతుందో, ఈ పాటల ద్వారా వాక్యం వినడానికి మన యొక్క ఆత్మ ఉత్తేజింపజేస్తుంది అన్నమాట. ఏం చేస్తుంది? ఆత్మ ఉత్తేజం అవుతుంది పాటల ద్వారా. అప్పుడు వాక్యం వినడానికి సిద్ధపడుతుంది. ఈ ప్రక్రియ ఎంతసేపు జరగాలి? సంఘంలో ఆరాధన క్రమంలో మహా అయితే ఒక అరగంట అనుకోండి. పోనీ అరగంట పాటలు అనుకోండి. ఎంతసేపు జరుగుతుంది? 2 డేస్ గంట. మళ్ళీ రాక్ మ్యూజిక్లు దాంట్లో
పాటల్లో కూడా ఇప్పుడు ఈ మధ్యన స్మోక్స్ ఎక్కడ ఆరాధన సమయం. అంటే ప్రభునందు ప్రియులారా, మరి ఈ పాటల ద్వారా కూడా వాక్యం వినకుండా బాల్తో కొట్టేస్తున్నాడా లేదా అని నేను చెబుతుంటే మీకు ఏదో తప్పుగా అనిపించవచ్చు, కానీ వాస్తవంగా ఆలోచించండి. నేను ప్రార్థనను తప్పు పట్టడం లేదు, పాటను కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా తప్పు పట్టడం లేదు. అండి ఔషధమైన అది ఎంత మోతాదులో తీసుకోవాలా అంత మోతాదులోనే తీసుకోవాలి. మోతాదు ఎక్కువైందనుకు ఏమవుతుంది, విషం అయిపోతుంది. అలా మార్చేస్తున్నాడు పవిత్రమైనటువంటి ప్రార్థనని, పవిత్రమైనటువంటి పాటల్ని కూడా అపవాది ఆరాధన సమయంలో ఎలా మార్చేస్తున్నాడు, విషంగా మార్చేస్తున్నాడు. ఇది గ్రహించగలుగుతున్నామండి? ఏమండి సైకాలజిస్టులు, మానసిక శాస్త్రవేత్తలు వాళ్ళు ఎన్నో ప్రయోగాలు చేసి మనిషి ఏ విషయం మీదైనా సరే ఎంతసేపు తన యొక్క అటెన్షన్ లేకపోతే కాన్సన్ట్రేషన్ పే చేయగలడు అని పరిశోధన చేస్తే 45 నిమిషాలు మాత్రమే ఒక విషయం మీద మనిషి కాన్సన్ట్రేషన్ చేయగలడంటే, ఆ 45 నిమిషాలు దాటినాయి అనుకో మనిషి యొక్క కాన్సన్ట్రేషను ఎటువైపో వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే మనం చిన్నప్పుడు చదువుకున్నప్పటి నుంచి కూడా చూడండి, పీరియడ్ ఎంతసేపు ఉంటుందండి? ఎంతసేపు ఉంటుంది? కాలేజీలో కూడా అలాగే ఉందా? యూనివర్సిటీలో కూడా అలాగే ఉందా? అలాగే ఉంది. ఎందుకు? అది మానసిక శాస్త్రవేత్తలు నిర్దేశించింది. దేవుని వాక్యం దగ్గర కూడా మన మనస్సు ఎంతసేపు నిలపగలమంటే ఒక 45 నిమిషాల నుంచి 1 గంట వరకే. ఆ తర్వాత మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎలా వెళ్ళిపోద్ది? మనస్సు లోక సంచారం చేస్తుంది. నీ యొక్క శరీరం మాత్రమే ఇక్కడ ఉంటుంది. మరి ఈ 45 నిమిషాలు లేకపోతే ఆ గంట సమయము మన ఆత్మలను రక్షించేటువంటి సమయం. దేవుడు తన మాటలు చెప్పి మన ఆత్మలను రక్షించేటువంటి సమయం. మరి ఈ ఆత్మలను రక్షించేటువంటి ఈ సమయాన్ని ఈ ప్రార్థన ద్వారా లేకపోతే పాటల ద్వారా మనం పాడు చేసేస్తుంటే చివరికి వాక్యం వినడానికి మనకి మనస్సు ఉంటుందండి? వాక్యం మీద మనస్సు నిలపగలమా? ఈ రోజుకు కూడా దేవుని వాక్యం అర్థం కాకపోవడానికి ఇదొక కారణము. ఇదొక ఎంత గొప్ప ఆటగాడైనా సరే ముందు వామప్ ఎక్కువ చేసాడు అనుకోండి, ఆట ఆడలేడు. అదే నువ్వు ఎంత గొప్ప విశ్వాసి అయినప్పటికీ కూడా, నువ్వు దేవుని వాక్యాన్ని ఎంత చక్కగా వినగలిగినప్పటికీ కూడా నీ ముందు ఉన్నటువంటి ఆ సమయాన్ని పాడు చేస్తే దేవుని వాక్యం మీద నువ్వు ఏం చేయలేవు, కాన్సన్ట్రేషన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా పే చేయలేవు. ఈ విధంగా అపవాది ఏం చేస్తుందంటే ప్రార్థన ద్వారాను పాటల ద్వారాను దేవుడి యొక్క వాక్యము, ఆ వాక్యాన్ని ఇచ్చేటువంటి సమయాన్ని హరించి వేస్తుంది. గమనించాం మనం ఎప్పుడన్నా? ఇది గమనించామండి? గమనించాలి. ఇంకా సాక్ష్యాలు ఏంటంటే పాటల తర్వాత లేకపోతే పాటల ముందు చాలా చర్చిల్లో ఏముంటుంది? సాక్ష్యాలు. నాకు భూదిగంతముల వరకు మీరు సాక్ష్యంగా ఉండమంటే మనం ఏం చెప్తున్నామో, ఏది తప్పిపోయింది, దేవుడు దొరికేలాగా చేశాడు, దేవునికి కృతజ్ఞతలు. ఇవే కదండి సాక్ష్యాలు. దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలుని సాక్ష్యంగా చెప్పడం తప్పు కాదు. సాక్ష్యంగా చెప్పడం ఎటువంటి పరిస్థితుల్లో కూడా తప్పు కాదు. ఆ సాక్ష్యానికి కూడా సమయం సందర్భం ఉంటుంది. నీ సాక్ష్యం ఆ వాక్యం యొక్క సమయాన్ని ఎటువంటి పరిస్థితుల్లో హరించి వేయకూడదు. సాక్ష్యం చెప్పమంటే ఎక్కడి నుంచి మొదలెడతారండి? వాళ్ళ వంశవృక్షం అంతా కూడా చెప్తారా లేదా? మనకి ఎంత సమయం తీసుకుంటారు ఒక్కొక్క సాక్ష్యానికి?
ఆ? ఆ, సాక్ష్యం కూడా ప్రసంగంగా చేసేస్తారండి. ఇప్పుడు చెప్పండి, ఆ? అరగంట ప్రార్థన, 2 గంటలు పాటలు, సాక్ష్యం గంట, ఎంత అయింది? ఆ? ఎన్ని గంటలు అయినాయండి? 3:30 గంటలు. పోనీ 3 గంటలు అనుకోండి, మరి వాక్యం ఇక్కడ మన మనసుల్లోకి వెళ్తుంది. ఆ? ఆత్మను రక్షించగలిగేటువంటి శక్తి గల వాక్యాన్ని సాత్వికంతో ఎలా అంగీకరిస్తాము? ఆ? ఎలా అంగీకరిస్తామండి? మరి ఈ విధంగా ఆరాధన క్రమం జరుపుతున్నటువంటి మందిరాలు ఉన్నాయా లేవా సమాజంలో? ఆ? ఉన్నాయా లేవండి? ఎక్సర్సైజులు ఏం చేస్తున్నారండి? అంటే కూర్చోబెట్టడం, లేపడం, చేతులు ఊపడం, ఇవన్నీ ఏంటి? అవే దేవుడికి కావాల్సినవి. నువ్వు వాక్యం విని మారు మనసు పొందడం. సాక్ష్యాలు ఎప్పుడు చెప్పుకోవాలి? ఆరాధన సమయంలో కాదు. కృతజ్ఞత కూడికలు ఉంటాయి కదా, యవ్వనస్తుల యొక్క మీటింగ్స్ ఉంటాయి కదా, ప్రత్యేకంగా మందిరాలకి కొన్ని ఉద్యోగ సభలు జరుగుతాయి కదా, ఆ సమయంలో బైబిల్ స్టడీ క్లాసులు జరుగుతాయి కదా, ఆ సమయంలో నువ్వు ఏం చెప్పుకోవాలి? సాక్ష్యాలు చెప్పుకోవాలి. అది కూడా దేవుడి యొక్క వాక్యానికి ఇచ్చేటువంటి సమయాన్ని హరించి వేయకుండా చెప్పుకోవాలి. మరి ఏం చేస్తాం? కరెక్ట్గా దాన్ని కూడా తీసుకొచ్చి ఏం చేస్తాం? ఆరాధన క్రమంలో పెడుతున్నాం. దీనివల్ల విశ్వాసి యొక్క మనస్సు వాక్యం పట్ల వీగిపోతుందా లేదా? వీగిపోతుందా లేదండి? మరి దేవుడి ఉద్దేశం ఇంకెక్కడ నెరవేరిందండి? మన ఒక సంఘానికి వెళ్ళానండి వాక్యం చెప్పడానికి. మొత్తం చక్కగా ప్రార్థించారు, చక్కగా పాటలు పాడారు, ఇంకా ఏ యాక్టివిటీస్ చేశారు. మైక్ ఇచ్చేటప్పుడు 40 నిమిషాలు చెప్పాలంట. ఏంటి? ఎన్ని నిమిషాలండి? 40 నిమిషాలు. ఆ చర్చిలోనండి గడియారం ఉంటుందండి. నాకు అదే చాలా బాధ అనిపిస్తుంది. పాటలు పాడేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు టైం చూడరు. ఎటువంటి పరిస్థితుల్లో అది ఎంతసేపు అయినా పర్వాలేదు. వాక్యోపదేశం చేసేటప్పుడు స్పీకర్ ఎక్కగానే టైం చూసుకుంటారు. కొన్ని చర్చలు మీకు తెలుసో లేదు, అరగంట అంటే అరగంటే, లేకపోతే కింద నుంచి చీటీలు వెళ్ళిపోతాయా లేదా? వెళ్ళిపో. మరి వాక్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టేనా? వాక్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టేనా? మరి చూడండి, ఆరాధనలో అపవాది యొక్క తంత్రం పన్నుతుందా లేదా? వాడి యొక్క తంత్రం పారుతుందా లేదా? పారుతుంది. మరి దీన్ని మనం ఎలా జయించాలి? ఎలా జయించాలండి? మనకు తెలిసినటువంటి సత్యం నలుగురికి తెలియజెప్పాలి. ఇదిగో ఆరాధనలో ప్రాముఖ్యమైనది ఏమిటో కూడా ఈరోజు విశ్వాసులు తెలియడం లేదండి. పాటలు ప్రాముఖ్యం అనుకుంటున్నారు, సాక్ష్యాలు ప్రాముఖ్యం అనుకుంటున్నారు, ప్రార్థనలో ప్రాముఖ్యం అనుకుంటున్నారు. మరి ఇటువంటి తెలియని తరానికి మనం తెలియచెప్పవలసినటువంటి బాధ్యత ఉందా లేదా? మనం తెలియజేస్తేనే కదా అనేకులు మారి వారి యొక్క ఆరాధన క్రమాన్ని ఏం చేసుకుంటారండి? చక్కగా నడిపించుకుంటారు. దేవుడికి ఇచ్చేది ఒక రోజు, ఆ ఒక్క రోజులో ఒక పూట. ఆ పూటలో కూడా చూడండి అపవాది ఎంత తెలివిగా మనల్ని ట్రాక్ తప్పిస్తున్నాడు. ఎంత తెలివిగా మనల్ని ట్రాక్ తప్పిస్తున్నాడు. మనం అనుకుంటాము ఆరాధన జరిగే ప్రదేశంలో వాడి యొక్క ప్రభావం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండదు అనుకుంటాం. కానీ ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబడినటువంటి వాక్య ప్రకారం మీకు అర్థమయ్యే ఉంటుంది వాడి యొక్క ప్రభావం ఉంటుందా లేదా. వాడి యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వు ఎంతసేపు పాటలు పాడుకుంటావో పాడుకో, ఎంతసేపు ప్రార్థిస్తావో ప్రార్థించు, కానీ అతి ప్రాముఖ్యమైనటువంటి అంశానికి వచ్చేటప్పటికి మాత్రం నిన్ను ఏం చేస్తుందండి? జ్వాల పాడుతూ ఉంటుంది. పౌలంతటి వాడు చెప్తూనే ఐతూకు అనేవాడు ఏం చేశాడంట?
నిద్రపోయాడంట. మరి ఈ రోజు సంఘాల్లో చూడండి, ఐతూకు ఆత్మ కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? ఆ ఆ ఐతూకు అనే ఆత్మ కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. వాళ్ళు అలా నిద్రపోవడానికి కారణం ఏంటి? ముందు ముందు నువ్వేం చేస్తావు? వామప్ ఎక్కువ చేయించేస్తావు. నీ విశ్వాసుల చేత, నీ సంఘ సభ్యుల చేత ఏం చేయించావు? వామప్ ఎక్సర్సైజ్ ఎక్కువ చేయించావు. అందువల్ల ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చేటప్పటికి వాళ్ళు అలసిపోయి ఏం చేస్తున్నారు? నిద్రపోతారు. మరి ఆరాధనలో దేవుని ఉద్దేశం నెరవేరుతుందా? నెరవేరడం లేదు. మరి ఇప్పుడు ఆత్మతోనే సత్యంతోనే ఆరాధిస్తున్నాం మనం. సత్యం అనేది బహు లోతుగాను బహు దూరంగాను ఉందంట. మరి ఆ లోతుగా ఉన్నటువంటి సత్యాన్ని, ఆ దూరంగా ఉన్నటువంటి సత్యాన్ని మనకు తెలియజెప్పేదే వాక్యం. ఆ వాక్య సమయాన్ని కూడా మనం వీటి ద్వారా హరించి వేసేస్తే ఎప్పటికీ కూడా వాక్యంలో ఉన్నటువంటి లోతును, దూరంగా ఉన్నటువంటి వాక్యంలో ఉన్నటువంటి మర్మాలను ఎటువంటి పరిస్థితుల్లో కూడా తెలుసుకోలేము. ఒక పావు గంటలో వాక్యం చెప్పామంటే ఒక సందర్భం గురించి ఏం చెప్పేస్తామండి? ఒక అరగంట చెప్పామంటే ఏం చెప్పేస్తామండి? మినిమం ఎంతసేపు అవ్వాలి? గంట సేపు. 45 నిమిషాల నుంచి గంట సేపు వరకు మనిషి కాన్సన్ట్రేషన్ పే చేయగలడు. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఆరాధనా క్రమంలో కూడా అపవాది యొక్క తంత్రం పనిచేస్తుందని మనం గుర్తెరగాలి. ఇప్పటి వరకు ఎంతో శ్రద్ధగా ఉన్నటువంటి మీ అందరికి కూడా ప్రభు పక్షాన వందనాలు తెలియజేసుకుంటాం.